ఓకే స్టూడెంట్స్, నేను కంటిన్యూషన్ క్లాస్ చూద్దామండి. మొన్నదానికి అవి బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. దానికంటే ముందు మనం చూడాల్సింది ఏంటి అన్నట్లయితే ఫాదర్ రూల్స్ ఒకసారి డిస్కస్ చేయాలండి. ఫాదర్ రూల్స్ డిస్కస్ చేద్దాం. ఫాదర్ రూల్స్ అండి. Father rules. First one, for a given cation, with the increase in size of anion, covalent character is increases. Let us discuss this point. For a given cation, అంటే cation కాన్స్టెంట్గా తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ KF, KCl, KBr, KI అంటే F అని తీసుకున్నారనుకోండి. F has only 2 orbits, Cl has 3 orbits, Br has 4 orbits, I has 5 orbits. Iodide F minus, Cl minus, Br minus, I minus. And ఇక్కడ when you are comparing the size of fluorine and iodine, iodine has the more covalent, iodine has the large atomic size and this iodide has the large ionic size. So size ఎలా ఉంటుందంటే పెద్దదిగా ఉంటుందండి కంపేర్ టు ఫ్లోరిన్. ఈ ఫాజన్ రూల్స్ ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే ఫాజన్ రూల్స్ ఎక్స్ప్లెయిన్స్ ద కోవలెంట్ నేచర్ ఇన్ అయానిక్ కాంపౌండ్స్ అండి. జనరల్గా ఏదైనా ఒక అయానిక్ కాంపౌండ్ తీసుకున్నారనుకోండి, ఇట్ మే కన్సిస్ట్ ఆఫ్ సమ్వాట్ కోవలెంట్ నేచర్ అండి. దాంట్లో కొన్ని సందర్భాల్లో కోవలెంట్ నేచర్ కూడా వస్తుంది. ఆ కోవలెంట్ క్యారెక్టర్ ఎలా వస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసేదే ఫాజన్ రూల్స్ అండి. ఏదైనా ఒక అయానిక్ కాంపౌండ్, ఫర్ ఎగ్జాంపుల్ NaCl తీసుకున్నారు. దీంట్లో అయానిక్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది, కోవలెంట్ ఎంత ఉంటుంది, దీంట్లో కోవలెంట్ నేచర్ కూడా ఉంటుందా ఉండదా ఏంటి అనేది ఇదంతా కూడా ఫాజన్ రూల్స్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ ఏ గ్రూప్ హ్యాలైడ్స్ అనేవి కూడా అయానిక్ కాంపౌండ్స్ నేర్పిస్తాయని చెప్పానండి. ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ జనరల్గా వెన్ ద ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ కంబైన్స్ విత్ ద హాలోజన్స్ జనరల్లీ దే ఫార్మ్స్ ద అయానిక్ కాంపౌండ్స్ అండి అని మనం డిస్కస్ చేస్తామండి. అయితే ఇప్పుడు లిథియం క్లోరైడ్ ఉంది, సోడియం క్లోరైడ్ ఉంది, పొటాషియం క్లోరైడ్ ఉంది, రుబిడియం క్లోరైడ్ ఉంది, సీజియం క్లోరైడ్ ఉందండి. వీటిని కంపేర్ చేసినప్పుడు లిథియం క్లోరైడ్ అలాగే సీజియం క్లోరైడ్ వీటిని కంపేర్ చేసినప్పుడు అయానిక్ నేచర్ అనేది ఎలా చేంజ్ అవుతూ ఉంటుంది, అయానిక్ నేచర్ ఒకటే ఉంటుందా, దాంతో కూడా కోవలెంట్ నేచర్ ఉంటుందా, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే ఫాజన్ రూల్స్ అండి. ఈ ఫాజన్ రూల్స్ని బేస్ చేసుకొని మనం ఏం చెప్తా ఉన్నట్లయితే అయానిక్ కాంపౌండ్స్లో కోవలెంట్ నేచర్ ఎలా వస్తుంది అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఫస్ట్ వన్, ఫర్ ఎ గివెన్ క్యాటయాన్ విత్ ద ఇంక్రీజ్ ఇన్ సైజ్ ఆఫ్ యానయాన్ ద కోవలెంట్ నేచర్ ఈజ్ ఇంక్రీజెస్. F minus, I minus, F minus, Cl minus, Br minus, I minus. Gradually down the group you know that the size is increases. So that KF, KCl, KBr, Ki వీటిని కంపేర్ చేసినప్పుడు కోవలెంట్ నేచర్ దేనికి ఎక్కువ ఉంటుందంటే KIకి ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ క్యాటయాన్ కాన్స్టెంట్గా ఉందండి. ఫాజన్ రూల్ చెప్తుంది ఏంటి అన్నట్లయితే విత్ ద ఇంక్రీజ్ ఇన్ సైజ్ ఆఫ్ యానయాన్ ద కోవలెంట్ నేచర్ ఈజ్ ఇంక్రీజెస్. సో ద కోవలెంట్ క్యారెక్టర్ అండి Ki ఈజ్ గ్రేటర్ దాన్, KBr ఈజ్ గ్రేటర్ దాన్, KCl ఈజ్ గ్రేటర్ దాన్ KF. నెక్స్ట్ సెకండ్ పాయింట్ అండి. సెకండ్ పాయింట్, ఫర్ ఎ గివెన్ యానయాన్, with the decrease in size of cation, the covalent nature is increases. The covalent nature is increases. క్యాటయాన్ సైజ్ కనుక తగ్గితే కోవలెంట్ నేచర్ పెరుగుతుంది. ఇది జనరల్గా అయానిక్ కాంపౌండ్స్లో. ఫర్ ఏ గివెన్ యానయాన్ కాన్స్టెంట్గా ఉంచుతాం మాస్టర్.
మీకు నచ్చినటువంటి కాంపౌండ్ ఒకటి తీసుకుంటాం మాస్టర్. ఏమంటే ఇక్కడ మనం తీసుకునేటువంటి కాంపౌండ్స్ ఏంటి అన్నట్లయితే ఇప్పుడు ఒకసారి చూడండి, యానయాన్ కామన్గా ఉండాలి. ఇందా డిస్కస్ చేసినటువంటి లిథియం క్లోరైడ్, సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్, రుబీడియం క్లోరైడ్, సీజియం క్లోరైడ్. ఇక్కడ ఒకసారి చూడండి, అన్నిట్లో కూడా Cl-, నేను యానయాన్ కామన్గా ఉంచానండి. ఇప్పుడు క్యాటయాన్ గురించి మాట్లాడుతున్నాను. ఏం చెప్తుందండి, క్యాటయాన్ సైజ్ కనుక తక్కువగా ఉంటే కోవలెంట్ నేచర్ అనేది ఎక్కువగా ఉంటుందండి. క్యాటయాన్ సైజ్ కనుక తక్కువ ఉన్నట్లయితే కోవలెంట్ నేచర్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు అదే ఒకసారి డిస్కస్ చేద్దాం మాస్టర్. లిథియం Li+, ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 ఆర్బిట్స్. సోడియం Na+, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 3 ఆర్బిట్స్. పొటాషియం 4 ఆర్బిట్స్. రుబీడియం 5 ఆర్బిట్స్. సీజియం 6 ఆర్బిట్స్. 6 ఆర్బిట్స్ అండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లిథియం యొక్క సైజు సోడియము, పొటాషియము, రుబీడియము, సీజియం, వీటిలో చిన్నది ఏంటంటే Li+ అండి. లిథియం అండి, Li+ అని కాదు కానీ లిథియం అండి. లిథియం సీజియంని కంపేర్ చేసినప్పుడు లిథియం యొక్క సైజ్ చిన్నదిగా ఉంటుందండి. వాడు చెప్తుంది కూడా అదేగా ఫాజన్ రూల్స్లో ఏమని చెప్తున్నాడండి, విత్ ద డిక్రీజ్ ఇన్ సైజ్ ఆఫ్ క్యాటయాన్ సైజ్ కనుక చిన్నదిగా ఉంటే కోవలెంట్ నేచర్ ఎక్కువ ఉంటుందండి. కాబట్టి లిథియం క్లోరైడ్కి ఎక్కువ కోవలెంట్ నేచర్ ఉంటుందండి, సీజియం క్లోరైడ్కి తక్కువ కోవలెంట్ నేచర్ ఉంటుంది. అంటే దీనికి ఎక్కువ అయానిక్ నేచర్ ఉంటుందండి, దీనికి ఏమో ఎక్కువ కోవలెంట్ నేచర్ ఉంటుంది. అదవుతుంది. విత్ ద డిక్రీజ్ ఇన్ సైజ్ ఆఫ్ క్యాటయాన్ సైజ్ తగ్గే కొలది కోవలెంట్ నేచర్ పెరుగుతుందండి. కాబట్టి ఆర్డర్ ఆఫ్ కోవలెంట్ నేచర్ కనుక రాస్తే ఎలా వస్తుందంటే LiCl ఈజ్ గ్రేటర్ దాన్, అలాగే NaCl ఈజ్ గ్రేటర్ దాన్, KCl ఈజ్ గ్రేటర్ దాన్, RbCl ఈజ్ గ్రేటర్ దాన్, CSCl. నెక్స్ట్ మూడో పాయింట్ అండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అయాన్ అండి. అయాన్తో సంబంధం లేదు, అది క్యాటయాన్ యానయాన్ అనేది. విత్ ద ఇంక్రీజ్ ఇన్ చార్జ్ ఆన్ అయాన్ అండి, విత్ ద ఇంక్రీజ్ ఇన్ చార్జ్ ఆన్ అయాన్, విత్ ద ఇంక్రీజ్ ఇన్ చార్జ్ ఆన్ అయాన్, విత్ ద ఇంక్రీజ్ ఇన్ చార్జ్ ఆన్ అయాన్, అయాన్ మీద ఛార్జ్ పెరిగే కొలది అది క్యాటయాన్ కావచ్చు, యానయాన్ కావచ్చు. విత్ ద ఇంక్రీజ్ ఇన్ చార్జ్ ఆన్ క్యాటయాన్ ఆర్ యానయాన్, మీకు ఇంకా రాయాలండి. విత్ ద ఇంక్రీజ్ ఇన్ చార్జ్ ఆన్ క్యాటయాన్ ఆర్ యానయాన్ ద కోవలెంట్ నేచర్ is increases. Covalent nature is increases. Covalent nature is increases with the increase in charge on cation or anion. క్యాటయాన్ మీద ఛార్జ్ కావచ్చు, యానయాన్ మీద ఛార్జ్ కావచ్చు అండి. కోవలెంట్ నేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఏమంటే ఇక్కడ LiCl లేదంటే NaCl తీసుకున్నానండి, MgCl2 తీసుకున్నానండి, AlCl3 తీసుకున్నాను మాస్టర్. ఏమంటే ఇక్కడ ఇది డిసోసియేట్ అయితే Na+Cl-, ఇది డిసోసియేట్ అయితే Mg2+ వస్తుంది, Cl- కామన్ అయినండి. ఇక్కడ ఇదైతే Al3+. ఏమంటే ఇక్కడ ఒకసారి చూడండి, Na+, ఇక్కడ Mg2+, Al3+. మీరు అబ్జర్వ్ చేస్తే Na+ కంటే Mg2+ మీద ఛార్జ్ ఎక్కువ, Mg2+ కంటే Al3+ మీద ఛార్జ్ ఎక్కువ. కాబట్టి హయ్యెస్ట్ ఛార్జ్ దేని మీద ఉందండి, Al3+ మీద ఉందండి. ఇప్పుడు అదేనండి చెప్తుంది. ఏమని చెప్తున్నాడు అన్నట్లయితే విత్ ద ఇంక్రీజ్ ఇన్ ఛార్జ్ ఆన్ క్యాటయాన్ మీద ఛార్జ్ పెరిగే కొలది ద కోవలెంట్ నేచర్ ఈజ్ ఇంక్రీజెస్. కోవలెంట్ నేచర్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుందండి. సో NaCl, MgCl2, AlCl3, when you are compared these three with the increase in cation, the covalent nature is increases. When you are compared these three, here it is the Na+, Mg2+, and Al3+. Al3+ consists of more charge when compared to these two, so it possesses the more covalent nature అండి. ఈ మూడింటిని కంపేర్ చేసినప్పుడు దీని కోవలెంట్ నేచర్ ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి ఇప్పుడు AlCl3 ఎగ్జాంపుల్గా రాయాలంటే AlCl3 is greater than, MgCl2 is greater than NaCl అండి. ఏమంటే ఇక్కడ Clతో మనకు సంబంధం లేదు, క్యాటయాన్ మీద ఏ ఛార్జ్ ఉంది లేదు. ఇంకొక ఎగ్జాంపుల్ అండి, యానయాన్ పరంగా చెప్తే ఇక్కడ ఇది ఒకసారి చూడండి. NaCl, MgO, AlCl3, Al2O3, Aln, అల్యూమినియం నైట్రైట్. ఏమంటే ఇక్కడ చూస్తే Al3+ అండి, ఇక్కడ వస్తే Al3+ అండి, ఇక్కడ వస్తే Al3+, అన్నిట్లో Al3+ కామన్. మరి ఇక్కడ అండి Cl-, ఇక్కడ వచ్చేసరికి O2-, ఇక్కడ వచ్చేసరికి N3- అండి, డిసోసియేట్ అయితే. ఏమంటే ఇప్పుడు క్యాటయాన్ అన్నిట్లో కామన్గా ఉంది, ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటిది ఏంటంటే యానయాన్ ఛార్జెస్ గురించి మాట్లాడుకున్నాం. Cl-,
O2 మైనస్ N3 మైనస్. ఈ మూడింటిని కంపేర్ చేసినప్పుడు ఇక్కడ N3 మైనస్ మీద ఎక్కువ ఛార్జ్ ఉందండి. N3 మైనస్ మీద ఎక్కువ ఛార్జ్ ఉంది. కాబట్టి ఈ మూడిట్లో దేని కోవాలెంట్ నేచర్ ఎక్కువ, దీని కోవాలెంట్ నేచర్ ఎక్కువ అండి. ఇందా చెప్పింది అదే ఏమండి, క్యాటయాన్ మీద కానివ్వండి యానయాన్ మీద కానివ్వండి ఛార్జ్ ఇంక్రీజ్ అయ్యే కొలది కూడా కోవాలెంట్ నేచర్ ఇంక్రీజ్ అయ్యింది. ఇది ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే Al3 ప్లస్ Mg2 ప్లస్ Na ప్లస్ అండి. క్యాటయాన్ మీద ఛార్జెస్ గురించి చెప్పాను. ఇప్పుడు యానయాన్ మీద ఛార్జెస్ చూడండి, Cl మైనస్ O2 మైనస్ N3 మైనస్. వీటిలో క్యాటయాన్ అన్నింటిలో కామన్గా ఉంది. యానయాన్ మీద ఛార్జెస్ చూస్తాయి, ఇక్కడ ఛార్జ్ ఎక్కువ ఉందండి. కాబట్టి దీనికి ఎక్కువ కోవాలెంట్ నేచర్ వస్తుంది, కోవాలెంట్ నేచర్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఫాదన్ రూల్స్లో ఇది థర్డ్ పాయింట్ అండి. క్యాటయాన్ మీద కానివ్వండి యానయాన్ మీద కానివ్వండి ఛార్జ్ పెరిగే కొలది ఏమవుతుంది అన్నట్లయితే కోవాలెంట్ నేచర్ ఇంక్రీజ్ అవుతుందండి. విత్ ద ఇంక్రీజింగ్ ఛార్జ్ అండ్ క్యాటయాన్ ఆర్ యానయాన్ కోవాలెంట్ నేచర్ ఇస్ ఇంక్రీజెస్. అండ్ లాస్ట్ పాయింట్ అండి, ద క్యాటయాన్స్ విత్ సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. ఫోర్త్ పాయింట్, the cations with pseudo inert gas configuration. Inert gas configuration possess covalent nature. Covalent nature అండి. The cations with pseudo inert gas configuration possess the covalent nature. ఇక్కడ ఒకసారి చూడండి మాస్టర్. అండ్ వీటిలో కనుక చూసుకున్నట్లయితే CaCl2 తీసుకున్నాను, ఇంకోటి ZnCl2 తీసుకున్నాను మాస్టర్. CaCl2 అండ్ ZnCl2. CaCl2 ZnCl2 రెండింటిని తీసుకున్నానండి. CaCl2 అండ్ ZnCl2 రెండింటిని తీసుకున్నాను. అండ్ ఇక్కడ CaCl2లో Ca2+ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం మాస్టర్. Ca2+ గురించి డిస్కస్ చేయాలంటే Ca ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s2 and 3p6 last లో 4s2. 1s is the first orbit, 2s 2p is the second orbit, 3s 3p is the third orbit, 4s is the fourth orbit. Ca2+ అని అన్నాం అనుకోండి, ఎలక్ట్రాన్స్ ఎప్పుడు కూడా లాస్ట్ ఆర్బిట్ నుంచి రిమూవ్ చేయాలండి, వ్యాలెన్స్ ఆర్బిట్ నుంచి రిమూవ్ చేయాలి. దీంట్లో 4 ఆర్బిట్స్ ఉన్నాయి, ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్, ఇట్ ఈస్ ద ఫోర్త్ ఆర్బిట్. ఎలక్ట్రాన్స్ ఎప్పుడు ఎక్కడి నుంచి రిమూవ్ చేయాలండి, ఫోర్త్ ఆర్బిట్, లాస్ట్ ఆర్బిట్ నుంచి రిమూవ్ చేయాలండి. కాబట్టి ఇప్పుడు Ca2+ అంటే యూ హ్యావ్ టు రిమూవ్ ద 2 ఎలక్ట్రాన్స్. యూ హ్యావ్ టు రిమూవ్ ద 2 ఎలక్ట్రాన్స్, యూ ఆర్ గోయింగ్ టు రిమూవ్ ద 2 ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ద లాస్ట్ ఆర్బిట్, దట్ ఈస్ కాల్డ్ వ్యాలెన్స్ ఆర్బిట్, అల్టిమేట్ షెల్ అండి. సో లాస్ట్ నుంచి తీసేస్తున్నారు. అప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s2 3p6 చూడండి. దీనికి ఆక్టేట్ కాన్ఫిగరేషన్ వచ్చిందండి. దట్ 8 ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఈజ్ నోన్ యాజ్ ద ఆక్టేట్ కాన్ఫిగరేషన్. అండ్ వీఆర్ కన్సిడర్ ఎగ్జాంపుల్ Zn తీసుకున్నామండి. జింక్ అటామిక్ నెంబర్ ఈజ్ 30, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ 1s2 2s2 2p6 3s2 3p6 3d10 4s2. 1s is the first orbit, 2s 2p is the second orbit, 3s 3p 3d is the third orbit, 4s is the fourth orbit. And Zn2+ electronic configuration చూద్దాం మాస్టర్. 1s2 2s2 2p6 3s2 3p6 3d10 3d10. 1s is the first orbit, 2s 2p is the second orbit, 3s 3p 3d is the third orbit. In third orbit you can see that there are the 18 electrons are present. This 18 electron configuration is called pseudo inert gas configuration అండి. 8 electron configuration ఏమో inert gas configuration అని చెప్తాం, 18 electron configuration ఏమో pseudo inert gas configuration అని చెప్తాం. 8 electrons with ns2 np6 configuration, that is called inert gas configuration. ns2 np6 configuration is called inert gas configuration. And 18 electron configuration with ns2 np6 and nd10, that is called pseudo inert gas configuration. Here in this compound CaCl2 and ZnCl2, CaCl2 and ZnCl2, when you are compare these two, here you can see that CaCl2 and ZnCl2, when you are compare these two compounds, here Ca2+ has the inert gas configuration and Zn2+ has the pseudo inert gas configuration. The elements with the pseudo inert gas configuration possess the cations, the compounds containing cations with pseudo inert gas configuration possess the more covalent nature అండి. ఏమండి సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఉన్నటువంటి కాంపౌండ్స్కి మీకు కోవాలెంట్ నేచర్ వస్తాయి. ఇప్పుడు CaCl2 ZnCl2 ఈ రెండింటిని కంపేర్ చేస్తే ZnCl2కి కోవాలెంట్ నేచర్ ఎక్కువ అండి కంపేర్ టు CaCl2. CaCl2తో కంపేర్ చేస్తే ZnCl2కి కోవాలెంట్ నేచర్ అనేది ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఇప్పుడు అదేనని చెప్పింది, ద క్యాటయాన్స్ విత్ సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ పొసెస్ ద కోవాలెంట్ నేచర్. కాబట్టి ZnCl2 హ్యాస్ ద మోర్ కోవాలెంట్ నేచర్ దాన్ CaCl2.
ZnCl2 హ్యాస్ ద మోర్ కోవలెంట్ నేచర్ దాన్ CaCl2. ఇది కోవలెంట్ నేచర్ గురించి ఫాదర్ రూల్స్ గురించి అండి. ఓకేనా? సరే, ఏమంటే ఇక్కడ వేరే పాయింట్ కూడా చెప్తాను. దానికంటే ముందు ఈ ఫాదర్ రూల్స్ అనేది ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో 4 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను ఈ సూడో ఎనర్జీ గ్యాస్ కాన్ఫిగరేషన్ గురించి చెప్తాను. ఒకసారి చూడండి. అండ్ ఫర్ ఏ గివెన్ క్యాటయాన్ విత్ ద ఇంక్రీజ్ ఇన్ సైజ్ ఆఫ్ anion ద కోవలెంట్ నేచర్ ఈజ్ ఇంక్రీజెస్. కాబట్టి Ki ఈజ్ గ్రేటర్ దాన్ Kbr ఈజ్ గ్రేటర్ దాన్ KCl ఈజ్ గ్రేటర్ దాన్ Kf అండి. సెకండ్ వన్, ఫర్ ఎ గివెన్ anion విత్ ద డిక్రీజ్ ఇన్ సైజ్ ఆఫ్ క్యాటయాన్ సైజ్ కనుక తగ్గితే కోవలెంట్ నేచర్ పెరుగుతుందండి. లేదంటే విత్ ద ఇంక్రీజ్ ఇన్ ఛార్జ్ అండ్ క్యాటయాన్ ఆర్ anion, క్యాటయాన్ మీద ఛార్జ్ పెరగనివ్వండి, anion మీద ఛార్జ్ పెరగనివ్వండి, ఛార్జ్ పెరిగినట్లయితే ఖచ్చితంగా దానికి కోవలెంట్ నేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ AlCl3 ఈజ్ గ్రేటర్ దాన్ MgCl2 ఈజ్ గ్రేటర్ దాన్ NaCl విత్ రెస్పెక్ట్ టు కోవలెంట్ క్యారెక్టర్. అండ్ నెక్స్ట్, ద క్యాటయాన్స్ విత్ సూడో ఎనర్జీ గ్యాస్ కాన్ఫిగరేషన్ పొసెస్ కోవలెంట్ నేచర్ అండి. ఏమండి, ఎనర్జీ గ్యాస్ కాన్ఫిగరేషన్ క్యాటయాన్స్, సూడో ఎనర్జీ గ్యాస్ కాన్ఫిగరేషన్ క్యాటయాన్స్ కనుక కంపేర్ చేస్తే సూడో ఎనర్జీ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఉన్న కాంపౌండ్స్కి కోవలెంట్ నేచర్ అనేది వస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్ అండి, 4 మార్క్స్ క్వశ్చన్. ఒకసారి వీడియో మొత్తం కూడా మీరు చదువుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్, దీని యొక్క అప్లికేషన్స్ చెప్తాను చూడండి. ఓకే స్టూడెంట్స్, దీని మీద ఒక చిన్న అప్లికేషన్ అండి. ఒక 2 మార్క్స్ క్వశ్చన్ కూడా అడుగుతాడు. దాని తర్వాత కొన్ని బిట్లు ఉన్నాయండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి థియరీని బేస్ చేసుకొని మీరు బిట్స్ అక్కడ 39 కాడ నుంచి అనుకుంటా ఒకసారి చూడండి. ఆ బిట్లన్నీ మీకు చేయాలండి కంపల్సరీగా. థియరీ బేస్డ్ బిట్స్ ఏనండి, వేరే ఏమి లేవు దాంట్లో. సరే, ఏమండి, సూడో ఎనర్జీ గ్యాస్ కాన్ఫిగరేషన్ గురించి ఒక చిన్న అప్లికేషన్ ఒకటి చెప్తానండి. ఇది మనకి ఆబ్జెక్టివ్లో కానీ ఐపీలో కానీ రెండింటిలో కూడా ఉపయోగపడచ్చు. అండ్ ఇక్కడ CaCl2 అండ్ ZnCl2 విచ్ ఈజ్ మోర్ స్టేబుల్ అని కంపారిజన్ కనుక వస్తాయి, CaCl2 and ZnCl2 which is more stable and comparison వస్తే in CaCl2, when CaCl2 undergo the dissociation it gives Ca2 plus and 2Cl minus. Okay, if you write the electronic configuration of Ca2 plus, before that you know that the electronic configuration atomic number of calcium is 20 and electronic configuration is 1s2 2s2 2p6 and 3s2 3p6 4s2 అంతే కదండి. ఓకే, and it's Ca2 plus ante you have to remove the 2 electrons. We are going to remove the 2 electrons from the last orbit, that is the 4s. Now in the outermost orbit you can see there how many electrons are present? 8 electrons. How many electrons are present? 8 electrons. When you are compare the Zn2 plus, because when ZnCl2 undergo the dissociation it gives Zn2 plus plus 2Cl minus. When you are, if you are observe the electronic configuration of Zn2 plus, Zn means 30, electronic configuration 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d10. Generally we are writing the electronic configuration like in this manner. సాధారణంగా ఇట్లా రాస్తామండి. Zn2 ప్లస్ అంటే 2 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేయాలి మాస్టర్. 2 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేయాలంటే 1s ఇస్ ద ఫస్ట్ ఆర్బిట్, 2s 2p ఇస్ ద సెకండ్ ఆర్బిట్, 3s 3p లాస్ట్ ఆర్బిట్ అంటే 3dయా కాదు కదా, 3s 3p 3d ఈ మూడు ఒకదాని అండి. 4s అనేది వేరే దాన్నండి. కాకపోతే ఆఫ్ రూల్ ప్రకారం రాసేటప్పుడు ఫస్ట్ 4s రాస్తాం, తర్వాత 3d రాస్తున్నాం అంతేగాని 3d లాస్ట్లో ఉంది కదా, లాస్ట్లో ఉన్న 3dని పట్టుకొని లాగే మాకండి, ఇబ్బంది పడిపోతాం. సో మీరు ఏం చేస్తారో అన్నట్లయితే లాస్ట్ ఆర్బిట్ ఏంటండి, ఇక్కడ ప్రిన్సిపల్ కౌంటర్ నెంబర్ n 4 కనిపిస్తుంది కదా, ఇది లాస్ట్ ఆర్బిట్ అండి అంతే. ఇది లాస్ట్లో కనిపిస్తుంది కానీ లాస్ట్లో తీసేసారనుకోండి మళ్ళీ ఇబ్బంది పడతాం మాస్టర్. కాబట్టి ఏం చేస్తారంటే ఎలక్ట్రాన్ ఎక్కడి నుంచి తీసేస్తారండి 4s. ఎందుకంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే జనరల్గా ఇట్లాగే రాస్తూ ఉంటాం, అకార్డింగ్ టు ఆఫ్ రూల్ ఇలాగే రాస్తూ ఉంటామండి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. కాబట్టి ఇక్కడ నుంచి ఫస్ట్ మనం తీసేయాలి, ఎందుకంటే ప్రిన్సిపల్ కౌంటర్ నెంబర్ ఇక్కడ 4 కనిపిస్తుందండి, అంటే లాస్ట్ ఆర్బిట్ ఏంటమ్మా 4th ఆర్బిట్. 4 కనిపిస్తుంది అంటే 4th ఆర్బిట్. ఎలక్ట్రాన్ రిమూవ్ చేసేటప్పుడు ఎక్కడి నుంచి రిమూవ్ చేయాలి, 4th నుంచి రిమూవ్ చేయాలండి. అప్పుడు Zn2 ప్లస్ అంటే ఏం చేస్తాం, ఇది తీసేస్తాం, ఇక్కడ నుంచి 2 ఎలక్ట్రాన్ తీసేస్తాం. అప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమైంది 3s2 3p6 3d10. మొత్తం మీద ఎన్ని ఎలక్ట్రాన్స్ వచ్చాయి 18 ఎలక్ట్రాన్. 18 ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఏమని పిలుస్తాం, సూడో ఎనర్జీ గ్యాస్ కాన్ఫిగరేషన్ అని చెప్తామండి. సో ఇప్పుడు ఇక్కడ కంపారిజన్ ఎనర్జీ గ్యాస్ కాన్ఫిగరేషన్ సూడో ఎనర్జీ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఈ రెండింటి మధ్య వచ్చిందండి. ఈ రెండింటిలో ఎవరు స్టేబుల్ అని అడుగుతాడు. ఎవరు స్టేబుల్ అంటే ఏం చెప్తారండి, ఎనర్జీ గ్యాస్ కాన్ఫిగరేషన్ క్యాటయాన్స్కి స్టెబిలిటీ ఎక్కువ ఉంటుందండి కంపేర్ టు సూడో ఎనర్జీ గ్యాస్ కాన్ఫిగరేషన్ అండి. అర్థమవుతుందా, ఎనర్జీ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఉన్నటువంటి క్యాటయాన్కి Ca2 ప్లస్ అండ్ Zn2 ప్లస్ విచ్ ఈస్ మోర్ స్టేబుల్ అన్నప్పుడు ఏం రాస్తారు Ca2 ప్లస్, బికాస్ ఇట్ హ్యాస్ ద ఎనర్జీ గ్యాస్ కాన్ఫిగరేషన్. సింపుల్గా మీరు ఆన్సర్ అలా చేయొచ్చండి, Ca2 ప్లస్ హ్యాస్ ద ఎనర్జీ గ్యాస్ కాన్ఫిగరేషన్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి, ఒకవేళ CuCl ఇచ్చాడు అనుకోండి, CuClలో కూడా అంతేనండి. CuCl కనుక ఇస్తే Cu ప్లస్, ఫస్ట్ Cu చూద్దాం, 1s2
2s2 2p6 3s2 3p6 4s1 3d10 Cu ప్లస్ అన్నాడు అనుకోండి యూ హ్యావ్ టు రిమూవ్ ద 1 ఎలక్ట్రాన్ 1s2 2s2 2p6 3s2 3p6 ఎలక్ట్రాన్ ఎక్కడ తీసేద్దాం మాస్టర్ 4s నుంచి తీసేద్దాం 3d నుంచి తీసేద్దాం లాస్ట్లో 3d ఉందిగా దాని నుంచి లాగేద్దామా తీయకూడదండి లాస్ట్ ఆర్బిట్ ఏంటమ్మా 4th ఆర్బిట్ కాబట్టి అక్కడ నుంచి తీసేయండి కాబట్టి ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఏమవుతుందండి 3d10 సో 1s2 2s2 2p6 3s2 3p6 3d10 in outermost orbit how many electrons are present 18 electrons are present so it possesses the pseudo inert gas configuration సో ఏమండి ఇప్పుడు CuCl కూడా ఏ కాన్ఫిగరేషన్ అండి సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ క్యాటయాన్కి సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అండి సో ఇప్పుడు మీరు ఏమండి ఒకవేళ ఈ 3 కాంపౌండ్స్ ఇచ్చాడు CaCl2 ZnCl2 CuCl ఈ 3 కాంపౌండ్స్ ఇచ్చాడండి వీటిలో ఏది స్టేబుల్ అంటే ఏం చెప్తారు CaCl2 బికాజ్ ఇట్ హ్యాస్ ద ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అండి తనకి ఏ కాన్ఫిగరేషన్ ఉంది మాస్టర్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఉందండి సో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఉన్నటువంటి క్యాటయాన్స్కి స్టెబిలిటీ ఎక్కువ ఉంటుందండి కంపేర్ టు సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఓకేనా అండ్ నెక్స్ట్ ఏమండి ఒకసారి బిట్స్ ఓపెన్ చేయండి లెవెల్ 1లో ఉన్న బిట్స్ చెప్తూ ఉన్నాను మాస్టర్ మీరందరూ కూడా అంతకుముందు చెప్పినటువంటి కెమికల్ బాండ్ లెసన్లో ఉన్నటువంటి లెసన్ అంతా కూడా ఒకసారి చూడాలి మాస్టర్ ఓకేనా లెసన్ కంపల్సరీ చూడాలి మాస్టర్ లెసన్ కంపల్సరీ చూడాలండి ఒకసారి చూడండి మాస్టర్ మీకు అంతకుముందు నేను బిట్ నెంబర్ ప్రాపర్టీస్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్స్ ఒకసారి చదువుకొని బిట్స్ ఆన్సర్ చేయమన్నా అండి క్వశ్చన్ నెంబర్ 38 దాకా ఇప్పుడు 39 40 41 42 43 ఈ 3 కూడా దాని మీద బేస్ అయ్యే ఉన్నాయండి ఈ 3 కూడా దాని మీద బేస్ ఉన్నాయి ఫాదర్ రూల్స్ని బేస్ చేసుకుని ఉన్నాయండి 43 దాకా నేను చెప్పినటువంటి థియరీ పార్ట్ ఏదైతే ఉందో లెవెల్ 1 పేజ్ నెంబర్ 143 పేజ్ నెంబర్ 143 అండి 143లో ఉన్నటువంటి బిట్స్ అన్ని తీసి చేయండి ఏది 39 నుంచి 43 దాకా నెక్స్ట్ బాండ్ పారామీటర్స్ అని ఒకటి ఉందండి 44 45 క్వశ్చన్స్ ఒకసారి ఉన్నాయి ఒకసారి చెప్తాను చూడండి ఓకేనా బాండ్ పారామీటర్స్ మాస్టర్ యాక్చువల్గా బాండ్ పారామీటర్స్ ఇక్కడ పెట్టాడండి సరే దీంట్లో వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను ఇప్పుడు ఒకసారి చూద్దాం ఏమండి కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్ ఉంది కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ ఉంది కార్బన్ కార్బన్ ట్రిపుల్ బాండ్ ఉంది మాస్టర్ బాండ్ లెంత్ అనే దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం మాస్టర్ బాండ్ లెంత్ అంటే ఏంటండి లెంత్ అంటే డిస్టెన్స్ అంతే కదా లెంత్ అంటే ఏంటమ్మా డిస్టెన్సే ఓకేనా ఇది ఎంత లెంత్ ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్నటువంటి డిస్టెన్స్ అండి ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ని మనం ఏం చెప్తాం బాండ్ లెంత్ అని చెప్తాం అంతే కదా సో ఇప్పుడు ఒకసారి బాండ్ లెంత్ గురించి డిస్కస్ చేద్దాం మాస్టర్ ఈ 2 కార్బన్ ఆటమ్స్ మధ్య బాండ్ లెంత్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దామండి అంటే ఈ కార్బన్ యొక్క న్యూక్లియస్ నుంచి ఈ కార్బన్ యొక్క న్యూక్లియస్కి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ అండి ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని మనం ఏం చెప్తాం అంటే బాండ్ లెంత్ అని చెప్తామండి బాండ్ లెంత్ అని చెప్తాం మాస్టర్ సింగిల్ బాండ్ ఉన్నప్పుడు బాండ్ లెంత్ ఎక్కువ ఉంటుందా డబుల్ బాండ్ ఉన్నప్పుడు బాండ్ లెంత్ ఎక్కువ ఉంటుందా ట్రిపుల్ బాండ్ ఉన్నప్పుడు బాండ్ లెంత్ ఎక్కువ ఉంటుందా ఏమంటే సింగిల్ బాండ్ ఉన్నప్పుడు ఇదిగో ఇక్కడ షేర్ చేసుకున్నటువంటి ఎలక్ట్రాన్ పేర్ ఒకటేగా సింగిల్ బాండ్ అంటే ఒక ఎలక్ట్రాన్ పేర్ షేర్ చేసుకుంటేనే కదా డబుల్ బాండ్ అంటే 2 ఎలక్ట్రాన్ పేర్స్ని షేర్ చేసుకుంటున్నాయండి ట్రిపుల్ బాండ్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్ పేర్స్ని షేర్ చేసుకుంటాయండి మరి 3 ఎలక్ట్రాన్ పేర్స్ని షేర్ చేసుకుంటాయిగా ఓకేనా ఓకే వెరీ గుడ్ ఏమండి చిన్న ఎగ్జాంపుల్ చిన్న సరదాగా చెప్తాను చూడండి ఏమండి మీ ఇంట్లో పేరెంట్ ₹1 ఇచ్చారండి చిర సగం పంచుకోమన్నారు పంచుకుంటారా పెద్ద ఇంట్రెస్ట్ ఏముందో ఎవరో ఒకరు తీసుకుంటారండి ₹2 ఇచ్చారండి కొంచెం ఇంట్రెస్ట్ కలిగింది ₹3 అండి ఎట్టి పరిస్థితుల్లో వాటా వదులుకోం కదండి అంతే కదా ఇక్కడ కూడా అంతేనండి ఒక ఎలక్ట్రాన్ పెయిర్ 2 ఎలక్ట్రాన్ పెయిర్స్ 3 ఎలక్ట్రాన్ పెయిర్స్ ఏమంటే 3 ఎలక్ట్రాన్ పెయిర్స్ని అవి స్ట్రాంగ్గా షేర్ చేసుకుంటాయి ఓకేనా ఒకదానికంటే 2 కంటే 3 అండి ప్లస్ ఇంకోటి ఏంటి అన్నట్లయితే ఈ న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది పెరుగుతూ ఉంటుందండి న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది పెరుగుతూ ఉంటుందండి ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఫోర్సెస్ పెరుగుతున్నాయో ఆటోమేటిక్గా యాటమ్స్ ఏమవుతాయండి యాటమ్స్ కదండి న్యూక్లియస్ దగ్గరగా వచ్చేస్తూ ఉంటాయండి షేర్ చేసుకోబడుతున్నటువంటి ఎలక్ట్రాన్ పెయిర్స్ నెంబర్ కనుక ఇంక్రీజ్ అయ్యే కొలది కూడా న్యూక్లియస్లో ఏం చేస్తాయి అన్నట్టయితే బలంగా
అట్రాక్ట్ చేస్తూ ఉంటాయండి. ఇప్పుడు ఈ న్యూక్లియస్ స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేస్తాయండి, ఈ న్యూక్లియస్ స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేస్తాయి. ఆటోమేటిక్గా ఇవి ఏమవుతాయంటే కొంచెం దగ్గరగా వచ్చేస్తాయండి. ఇవి కూడా కొంచెం దగ్గరగా. ఇదైతే ఇలా ఉంటుంది. అంటే ఇప్పుడు సింగిల్ బాండ్ షేర్ చేసుకునేటప్పుడు న్యూక్లియస్లు దగ్గరగా వస్తాయా, లేదా 3 బాండ్స్ని షేర్ చేసుకున్నప్పుడు న్యూక్లియస్ దగ్గరగా వస్తాయా? మీకు అర్థం అవడం కోసం చెప్పానండి, వాస్తవం అది కాదు. హైబ్రిడేషన్ థియరీని బేస్ చేసుకొని చెప్పాలండి. మీకు అర్థం అవడం కోసం ఇది చెప్పాను నేను, అంతే. జస్ట్ కోవలెంట్ బాండ్ థియరీని బేస్ చేసుకొని చెప్పాను. అర్థమవుతుందా? సరే, ఇక్కడ ఒకసారి చూడండి. ఏమంటే ఇక్కడ 1 ఎలక్ట్రాన్ పెయిర్, 2 ఎలక్ట్రాన్ పెయిర్స్, 3 ఎలక్ట్రాన్ పెయిర్స్ అంటే ఎక్కడ బాగా షేర్ చేసుకుంటాయండి? 3 ఎలక్ట్రాన్ పెయిర్స్ అయితే స్ట్రాంగ్గా షేర్ చేసుకుంటాయండి. ఓకేనా? సో కాబట్టి ఈ 2 న్యూక్లియస్ దగ్గరగా వస్తాయండి. కాబట్టి ఇక్కడ డిస్టెన్స్ ఎలా ఉంటుందండి? తక్కువగా ఉంటుందండి కంపేర్ టు సింగిల్ బాండ్. అంటే ఇక్కడ సింగిల్ బాండ్లో డిస్టెన్స్ ఎక్కువ. ఇది ఎంత అంటే 1.54 ఉంటుందండి. ఇది యాక్చువల్గా 1.31 ఆర్ 34, కరెక్ట్గా నాకు ఐడియా లేదండి. 31, 32. ఇది 1.21 యాంగ్స్ట్రామ్ మినిట్స్ అండి, 1.34 యాంగ్స్ట్రామ్ మినిట్స్ అండి. సో ఇక్కడైతే 1.54 అండి, 1.34 అండి, 1.21 అండి. కాబట్టి ట్రిపుల్ బాండ్ ఉన్నప్పుడు ఏమవుతుంది అన్నట్లయితే డిస్టెన్స్ తగ్గిద్దండి. ఓకేనా? సింగిల్ బాండ్ కంటే డబుల్ బాండ్లో డిస్టెన్స్ తక్కువ అండి, డబుల్ బాండ్ కంటే ట్రిపుల్ బాండ్లో డిస్టెన్స్ తక్కువ. ఎందుకంటే దీన్ని హైబ్రిడేషన్ థియరీని బేస్ చేసుకొని కూడా చెప్తామండి. sp హైబ్రిడేషన్, sp2 హైబ్రిడేషన్, sp3 హైబ్రిడేషన్ అండి, sp3 హైబ్రిడేషన్. సరే, ఇది అట్లాగే ఈథిలేను, ఈథేను, ఎసిట్లేను 3 వస్తాయని 3 మాలిక్యూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. జస్ట్ మీకు అర్థం అవడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏందో చెప్పాను. సరే, ఇక్కడ ఒకసారి చూడండి. సింగిల్ బాండ్ ఉంటేనేమో డిస్టెన్స్ ఎక్కువ ఉంటుందండి, డబుల్ బాండ్ ఉంటేనేమో కొంచెం తగ్గిద్దండి, ట్రిపుల్ బాండ్ అయితే ఇంకా తగ్గిద్దండి. ఓకేనా? సో నెంబర్ ఆఫ్ బాండ్స్ పెరిగే కొద్దీ డిస్టెన్స్ అనేది ఏమవుతుంది అన్నట్లయితే బాండ్ లెంత్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద డిస్టెన్స్ అని తగ్గిపోతూ ఉంటుంది. నెక్స్ట్, సరే ఇది చూడండి మాస్టర్. ఇప్పుడు ఒకసారి H2O, O2, O3, సారీ H2O2, O2, O3 మాస్టర్. ఇప్పుడు ఈ మూడిట్లో బాండ్ లెంత్ ఆర్డర్ చెప్పంటున్నాను మాస్టర్, ఇన్ బిట్వీన్ ద ఆక్సిజన్ ఆటమ్స్. H2O2 అంటే వాస్తవానికి స్ట్రక్చర్ కాదండి, మీకు అర్థం అవడం కోసం ఇది వేసాను. ఓపెన్ బుక్ స్ట్రక్చర్ ఉండాలి, ఇలా వేసాను. నెక్స్ట్ O3 అండి, ఇది వాస్తవంగా కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అండి. ఇక్కడ ఆక్సిజన్ ఆటమ్స్ మధ్య ఏ బాండ్ ఉందండి? సింగిల్ బాండ్ ఉంది. ఇక్కడ ఆక్సిజన్ ఆటమ్స్ మధ్య డబుల్ బాండ్ ఉంది. ఇక్కడండి ఈ 2 ఆక్సిజన్ ఆటమ్స్ మధ్య డబుల్ బాండ్ ఉంది, ఈ 2 ఆక్సిజన్ ఆటమ్స్ మధ్య సింగిల్ బాండ్ ఉందండి. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ అండి, ఫస్ట్ ఈ రెండింటి గురించి డిస్కస్ చేద్దాం మాస్టర్. సింగిల్ బాండ్ ఉన్నటువంటి ఆక్సిజన్ ఆటమ్స్ మధ్య డిస్టెన్స్ ఎక్కువ ఉంటుందండి, కాబట్టి బాండ్ లెంత్ దీంట్లో హైయెస్ట్, దీంట్లో ఎలా ఉంటుంది? తక్కువగా ఉంటుంది. ఓకే, ఎంత దూరం క్లారిటీగా. కాబట్టి బాండ్ లెంత్ H2O2లో ఎక్కువ ఉంటుంది మాస్టర్. తర్వాత అండి O2 అండి. మరి దాని పరిస్థితి ఏంటి మాస్టర్? దాంట్లో సింగిల్ బాండ్ ఉంది, డబుల్ బాండ్ ఉంది. ఏమంటే ఇక్కడ మీకు రెజొనెన్స్ అనే ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను, డెఫినేషన్ చెప్తాను, వినండి. రెజొనెన్స్ అంటే దీస్ ఆర్ ద కెనానికల్ స్ట్రక్చర్స్ అండి, ఐడెంటికల్ స్ట్రక్చర్స్ అండి. యూ షుడ్ నాట్ చేంజ్ ద పొజిషన్ ఆఫ్ ద ఆటమ్స్ అండి. ఆటమ్స్ యొక్క పొజిషన్ మార్చమాకండి. యూ కెన్ ఆల్టర్ ద పొజిషన్ ఆఫ్ ద పై బాండ్స్ అండి. అక్కడ ఉన్నటువంటి పై బాండ్స్ యొక్క పొజిషన్ చేంజ్ చేయండి. మాస్టర్ పై బాండ్ అంటే ఏంటండి? ఏమంటే డబుల్ బాండ్లో ఒక బాండ్ ఎప్పుడు కూడా సిగ్మా బాండ్ అయితే ఇంకో బాండ్ ఎప్పుడు కూడా పై బాండ్ అవుతుంది. ట్రిపుల్ బాండ్లో ఒక బాండ్ ఎప్పుడు కూడా సిగ్మా బాండ్ అయితే మిగిలిన 2 పై బాండ్స్ అవుతాయి. ఆల్రెడీ కెమికల్ బాండ్లో ఈ కాన్సెప్ట్ చెప్పానండి, లేటర్లో ఓవర్లాపింగ్ జరిగి అలా వస్తుందని చెప్పానండి. సరే, ఇప్పుడు ఇది ఒకసారి చూడండి. మీకు ఏం చెప్తున్నాను అన్నట్లయితే 3 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయండి. ఈ 3 ఆక్సిజన్ ఆటమ్స్ యొక్క పొజిషన్ ఫిక్స్డ్గా ఉంచండి. అర్థమవుతుందా? యూ హ్యావ్ టు చేంజ్ ద పొజిషన్ ఆఫ్ పై బాండ్. ఈ పై బాండ్ ఇలా షిఫ్ట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది మాస్టర్. ఏమంటే ఇది చాలా స్పీడ్గా జరుగుతూ ఉంటుందండి. ఇప్పుడు వచ్చేటువంటి స్ట్రక్చర్స్ని మనం ఏం చెప్తాం అంటే రెజొనెన్స్ స్ట్రక్చర్స్ అని చెప్తాం, కెనానికల్ స్ట్రక్చర్స్ అని చెప్తామండి. అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ పై బాండ్ అనేది ఇట్ ఈస్ నాట్ ఫిక్స్డ్ ఇన్ బిట్వీన్ దీస్ 2 ఆక్సిజన్ ఆటమ్స్, ఇట్ ఈస్ ఆల్టర్డ్ ఇన్ బిట్వీన్ దీస్ 2 అండ్ దీస్ 2 ఆక్సిజన్ ఆటమ్స్. సో మీకు ఏమవుతుందంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇక్కడ ఉన్న పై బాండ్ ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ ఇక్కడ ఉన్న పై బాండ్ ఎక్కడికి వస్తుంది. అంటే పై బాండ్ ఇక్కడ ఉందని మీరు ఫిక్స్డ్గా చెప్పడానికి లేదు మాస్టర్, ఇక్కడ కూడా వెళ్ళిపోతుంది. మరి ఇక్కడ ఉందని ఫిక్స్డ్గా చెప్పడానికి లేదు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మళ్ళీ ఇక్కడికి వస్తుంది. కాబట్టి పై బాండ్ ఏమవుతుంది? ఆల్టర్ అవుతూ ఉంటుందండి, చేంజ్ అవుతూ ఉంటుందండి. సో ఈ విధంగా పై బాండ్ యొక్క స్ట్రక్చర్ని మార్చి రాసేటటువంటి వాటిని, పై బాండ్ యొక్క ప్లేస్ని మార్చి రాసేటువంటి స్ట్రక్చర్స్ని మనం ఏం చెప్తామంటే రెజొనెన్స్ స్ట్రక్చర్స్ అని పిలుస్తామండి. దీస్ ఆర్ కాల్డ్ రెజొనెన్స్ స్ట్రక్చర్స్ అండి. ఏమండి ఇప్పుడు ఒక్క నిమిషం మాస్టర్. ఏమండి ఇది పై బాండ్ ఇక్కడ ఫిక్స్డ్గా ఉందనుకోండి, అప్పుడు ఇది డబుల్ బాండ్గా కన్సిడర్ చేస్తాం. అప్పుడు బాండ్ లెంత్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను 1.34 అని అనుకుంటాం. ఏమంటే ఇందాక నేను చెప్పింది కార్బన్ సంబంధించండి, దాన్ని ఎగ్జాంపుల్గా ఇక్కడ తీసుకొచ్చాను. ఇక్కడైతే 1.54 ఉండాలండి. అంటే O3లో 2 రకాలైన బాండ్ లెంత్స్ కనిపించాలండి. కనిపించమా సార్? ఒకే రకమైన బాండ్ లెంత్ కనిపిస్తాయండి.
ఇక్కడ కూడా బాండ్ లెంత్ ఎంత అయితే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ 1.31 ఉందనుకోండి, ఇక్కడ కూడా ఎంత ఉంటుంది అంటే 1.31 ఉంటుంది. అదే మాస్టర్ ఇక్కడ డబుల్ బాండ్, ఇక్కడ సింగిల్ బాండ్ కదా, కాదు, బాండ్ ఎప్పుడు కూడా చేంజ్ అవుతూ ఉంటుందండి, ఎందుకంటే రెజొనెన్స్ వల్ల చేంజ్ అవుతూ ఉంటుంది. సో మీకు ఎలక్ట్రాన్ డైఫ్రాక్షన్ స్టడీస్ అండి ఎవరు ఇండికేట్ చేస్తున్నాయి అన్నట్లయితే ద బాండ్ లెంత్స్ ఇన్ బిట్వీన్ ద ఆక్సిజన్ ఆటమ్ ఇన్ ఓజోన్ ఆర్ సేమ్. ఎలా ఉన్నాయండి? సేమ్గా ఉన్నాయి. దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చెప్తామంటే ఈ రెండు ఆక్సిజన్ ఆటమ్స్ మధ్య బాండ్ లెంత్ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉందండి. అంటే దాన్ని బేస్ చేసుకొని మనం ఏం చేద్దామంటే పై బాండ్ ఇక్కడికి షిఫ్ట్ అవుతూ ఉండి అందులో రెజొనెన్స్ స్ట్రక్చర్స్ వస్తాయని మనం అనుకున్నామండి. సో మరి ఈ బాండ్ లెంత్ ఎలా ఉంటుంది? ఇది సింగిల్ బాండ్ లెంత్ కాదు, డబుల్ బాండ్ లెంత్ కాదు, ఈ రెండింటికి మధ్యస్థంగా వస్తూ ఉంటుందండి. అందువలన రెజొనెన్స్ స్ట్రక్చర్స్ రాసేటప్పుడు ఈ పై బాండ్ యొక్క ప్లేస్ గురించి రాసేటప్పుడు ఇలా రాస్తారండి, అంటే ఇది ఇలా చేంజ్ అవుతూ ఉంటుందండి. మరి దాని బాండ్ లెంత్ అండి ఇట్ ఈస్ లైస్ ఇన్ బిట్వీన్ సింగిల్ బాండ్ అండ్ డబుల్ బాండ్ అండి. సింగిల్ బాండ్కి డబుల్ బాండ్కి మధ్యస్థంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో అది రాయాలండి, O3 O2. ఇక్కడ ఇది 1.54 అనుకుందాం మాస్టర్, మీకు అర్థం కోసం ఇది 1.34 అనుకుందాం. ఇప్పుడు ఇది ఎంత ఉంటుంది మాస్టర్? ఈ రెండింటికి మధ్యలోనండి 1.4 1.5 ఎంత ఉంటుందండి, అర్థమవుతుంది. సో ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది మాస్టర్. సో H2O2 ఈజ్ గ్రేటర్ దాన్ బాండ్ లెంత్ అండి, ఇక్కడ ఎక్కువగా ఉంటుంది, తర్వాత దాంట్లోనండి, తర్వాత దీంట్లోనండి, ఇదండి బాండ్ లెంత్ అంటారు H2O2 అలాగే H2O2 O2 O3 అండి. సో H2O2 ఈజ్ గ్రేటర్ దాన్ O3 ఈజ్ గ్రేటర్ దాన్ O2, లెస్ దాన్ అయితే O2 ఈజ్ లెస్ దాన్ O3 ఈజ్ లెస్ దాన్ H2O2. నేను గ్రేటర్ దాన్ ఆర్డర్ చెప్పానండి, అక్కడ ఆన్సర్లో లెస్ దాన్ సిరీస్ ఉందండి. లెస్ దాన్ సిరీస్ ఉంటే ఎలా ఉంటుందమ్మా? O2 ఈజ్ లెస్ దాన్ O3 ఈజ్ లెస్ దాన్ H2O2 లాస్ట్. నెక్స్ట్ బిట్ అండి బాండ్ యాంగిల్స్ అండి. H2S NH3 BF3 SiH4 బాండ్ యాంగిల్స్ అండి. H2S NH3 BF3 అండ్ SiH4. ఏమండి ఈ బాండ్ యాంగిల్స్ తెలవాలి అంటే వాటి స్ట్రక్చర్స్ తెలిసి ఉండాలి మాస్టర్. H2S స్ట్రక్చర్ ఎలా ఉంటుందండి? బాండ్ యాంగిల్ అంటే ఏంటండి? రెండు అడ్జసెంట్ బాండ్స్ మధ్య ఉండేటువంటి యాంగిల్ అండి. జనరల్గా H2Sలో ఇక్కడ బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 90 degrees ఉంటుందండి, అరౌండ్ 90, అది 91 90 అరౌండ్గా ఉంటుందండి. NH3 అండి, NH3 స్ట్రక్చర్ ఏంటంటే పిరమిడల్ స్ట్రక్చర్ అండి. ఈ పిరమిడల్ స్ట్రక్చర్లో బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది అన్నట్లయితే ఇట్ ఈస్ ద పిరమిడల్ స్ట్రక్చర్, ద బాండ్ యాంగిల్ ఈజ్ 107 degrees అండి, 107. BF3 అండి, ఇట్ హ్యాస్ ట్రైగోనల్ ప్లేనార్ స్ట్రక్చర్. ద బాండ్ యాంగిల్ ఈజ్ 120 degrees అండి. ఇక్కడైనా 120, ఇక్కడ కూడా 120 అండి. బాండ్ యాంగిల్ ట్రైగోనల్ ప్లేనార్ స్ట్రక్చర్ అండి, బాండ్ యాంగిల్ 120. నెక్స్ట్ SiH4, ఇట్ హ్యాస్ ద టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ అండి. టెట్రాహెడ్రల్లో బాండ్ యాంగిల్ మీకు తెలుసు కదా, 109 degrees 28 minutes. 90 107 120 109 degrees 28 minutes. దాని ప్రకారం మీరు ఆన్సర్ పెట్టుకోవచ్చండి. సో వాడు ఏమన్నాడు? ఆర్డర్ ఆఫ్ ద బాండ్ యాంగిల్స్ అండి H2S NH3 BF3 SiH4. దాని ప్రకారం అరేంజ్ చేసుకుంటూ వెళ్ళండి. H2S ఇట్ హ్యాస్ ద L షేప్ అండి. బాండ్ యాంగిల్ ఈజ్ these bonds are perpendicular to each other, so the bond angle is 90 degrees and it has the pyramidal structure, bond angle is 107 degrees, and it has the trigonal planar structure, bond angle is 120, and here it has the tetrahedral structure, bond angle is 109 degrees 28 minutes. Okay, according to that you can see there. And the next one only, pure covalent bond is present in question number 46 and pure covalent bond is present in acetylene, carbon dioxide, ethylene, ethane. For that you have to know the structures and మాస్టర్ ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను, ఒకసారి కొంచెం జాగ్రత్తగా వినండి. అది మీకు ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈసారి కెమికల్ బాండింగ్ దిస్ ఇయర్ అంటే 2021 నుండి కెమికల్ బాండింగ్ నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఇస్తాను అని అంటున్నాడు అకార్డింగ్ టు బ్లూ ప్రింట్. దాని ప్రకారం మీకు ఎథిలీను, ఈథేను, ఎసిట్లీను,
బెంజిన్. వీటి స్ట్రక్చర్స్ ఎలా రాసుకోవాలి, దాంట్లో నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఎన్ని, పై బాండ్స్ ఎన్ని, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఉందండి. పనిలో పని అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఎక్కడైనా ఆబ్జెక్టివ్లో కూడా తగలడానికి అవకాశం ఉందండి. ఈథేను, ఇథిలీను, ఎసిట్లీను, బెంజీను ఒకసారి రాయాలండి. ఒకసారి రాసుకున్నామా, వెరీ 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 ఇంపార్టెంట్. వీటి స్ట్రక్చర్స్ రాయడం ఎట్లాగా, దాంట్లో నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఎన్ని, పై బాండ్స్ ఎన్ని. ఓకేనా, ఒకసారి చూడండి. ఈథేన్ అండి, ఈథేన్ ఫార్ములా ఏంటండి, C2H6. ఇథిలీన్ అండి, ఇథిలీన్ అండి ఫార్ములా ఏంటండి, C2H4. ఇసిటలీన్ మాస్టర్, ఇసిట్లీన్ అండి, C2H2. బెంజీన్ C6H6, బెంజీన్ C6H6. మాస్టర్ ఎక్కడైనా సరే మీకు ఐపీలో కానీ ఆబ్జెక్టివ్లో కానీ ఇదివరకైతే కొంచెం అంతకుముందండి ఈథేన్లో ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి, పై బాండ్స్ ఉన్నాయి, జేఈలో కూడా వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయండి. అయితే అడిగే విధానం వేరుగా ఉంటుందండి. జస్ట్ ఇక్కడ స్ట్రక్చర్స్ నేర్చుకొని దాంట్లో ఎన్ని సిగ్మా బాండ్స్ ఎన్ని పై బాండ్స్ అనేది నేర్చుకున్నట్లయితే దాన్ని బేస్ చేసుకొని బిట్స్ ఎలాగనే చూద్దాం. ఈథేన్ అండి ఫార్ములా C2H6, ఇథిలీన్ C2H4, ఎసిట్లీన్ C2H2, బెంజీన్ C6H6 అండి. ఇది తెలిస్తే మీకు నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్, పై బాండ్స్ రాసేయచ్చు అండి. వాటి ఫార్ములాస్ తెలిస్తే రాసేయచ్చు. ఎలాగా చూడండి. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి మాస్టర్, 2 కార్బన్స్ ఉన్నాయండి. రెండింటిని నేను ఇట్లా రాశాను మాస్టర్. H6 అండి, 6 హైడ్రోజన్స్ ఉన్నాయి మాస్టర్. ఈ హైడ్రోజన్స్ ఈ 2 కార్బన్స్కి సమానంగా పంచండి మాస్టర్. దీనికి ఒక 3 రాద్దాం, దీనికి ఒక 3 రాద్దాం. అయితే హైడ్రోజన్ రాసేటప్పుడు సింగిల్ బాండ్తో రాస్తారా, డబుల్ బాండ్తో రాస్తారా? హైడ్రోజన్లో ఒక ఎలక్ట్రానే కదా ఉంది, మరి సింగిల్ బాండ్తోనే రాయాలండి. ఒక ఎలక్ట్రానే ఉంది కాబట్టి సింగిల్ బాండ్తోనే రాస్తామండి. కాబట్టి హైడ్రోజన్ ఎప్పుడు కూడా సింగిల్ బాండే ఫామ్ చేస్తుంది మాస్టర్. దీనికి 3 రాస్తానండి, దీనికి కూడా 3 రాస్తాను మాస్టర్. మాస్టర్ కార్బన్ వ్యాలెన్స్ ఈజ్ 4. కార్బన్ ఆల్వేస్ ఫార్మ్ ద 4 బాండ్స్ అండి. ఆల్వేస్ ఇట్ ఫార్మ్స్ ద 4 బాండ్స్ అండి. ఇట్ ఆల్వేస్ కన్సిస్ట్ ఆఫ్ 4 సిగ్మా బాండ్స్ అండి. సారీ అండి, 4 బాండ్స్ అండి, 4 బాండ్స్ అండి. కార్బన్ ఆల్వేస్ కన్సిస్ట్ ఆఫ్ 4 బాండ్స్ అండి. 4 బాండ్స్ని కలిగి ఉంటుంది. బికాజ్ ఇట్ హ్యాస్ ద వ్యాలెన్సీ 4 అండి. ఇన్ ఇట్స్ వ్యాలెన్సీ స్టేట్ యూ కెన్ సీ దేర్ ఇన్ ఇట్స్ outermost orbit కన్సిస్ట్ ఆఫ్ 4 electrons అండి. సో టు గెయిన్ ద స్టెబిలిటీ ఇట్ రిక్వైర్స్ ద 4 more electrons సో దట్ ఇట్ ఆల్వేస్ ఫార్మ్ ద 4 బాండ్స్ అండి. కార్బన్ దగ్గర ఇప్పుడు కూడా 4 బాండ్స్ రాయాలి మాస్టర్, వ్యాలెన్సీ 4 కాబట్టి. ఇక్కడ 1 2 3 బాండ్సే వచ్చాయి మాస్టర్. ఇక్కడ కూడా 3 బాండ్సే వచ్చాయి. ఇలా రాస్తాను మాస్టర్, ఇలా రాస్తాను. సో ఇప్పుడు కార్బన్ దగ్గర 1 2 3 4 బాండ్స్ వచ్చాయండి. ఇక్కడ కూడా కార్బన్ దగ్గర 1 2 3 4 బాండ్స్ వచ్చాయండి. కార్బన్ చుట్టూ కూడా 4 బాండ్స్ వచ్చాయండి. కాబట్టి కార్బన్ వ్యాలెన్సీ సాటిస్ఫై అయిపోయిందండి. ఇప్పుడు ఇది ఒకసారి డిస్కస్ చేద్దాం మాస్టర్. ఏమండి ఇప్పుడు సింగిల్ బాండ్ ఈజ్ ఆల్వేస్, యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ సింగిల్ బాండ్ ఈజ్ ఆల్వేస్ సిగ్మా బాండ్ అండి. ఇన్ డబుల్ బాండ్ 1 ఈజ్ ద సిగ్మా, సెకండ్ 1 ఈజ్ ద పై అండి. ఎందుకనేది కూడా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమంటే ట్రిపుల్ బాండ్ వచ్చిందనుకోండి, ఒకటి సిగ్మా మిగిలిన 2 ఏంటంటే పై బాండ్స్ అండి. ఒకటి సిగ్మా మిగిలిన 2 కూడా పై బాండ్స్ అండి. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం మాస్టర్. ఈ సింగిల్ బాండ్ కాబట్టి ఏ బాండ్ అండి, సిగ్మా బాండ్ అండి. ఇది కూడా సిగ్మా బాండ్ మాస్టర్, ఇది కూడా సిగ్మా బాండ్ అండి. ఇది కూడా సిగ్మా బాండ్, ఇది కూడా సిగ్మా బాండ్, ఇది కూడా సిగ్మా బాండ్, ఇది కూడా సిగ్మా బాండ్స్. మొత్తం మీద నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఏంటండి 7. పై బాండ్స్ ఏంటి మాస్టారు 0. పై బాండ్స్ ఏంటండి 0 అనండి. అండ్ నెక్స్ట్ ఏమండి ఈథేన్ అండి. ఇథిలీన్ గురించి దగ్గరికి చూద్దాం మాస్టర్. ఎన్ని కార్బన్లు ఉన్నాయండి, 2 ఉన్నాయి మాస్టర్. 2 రాస్తానండి. ఎన్ని హైడ్రోజన్లు ఉన్నాయి మాస్టర్ 4. రెండింటిని సమానంగా పంచండి. దీనికి ఒక హైడ్రోజను, దీనికి 2 హైడ్రోజన్లు అండి, దీనికి కూడా 2 హైడ్రోజన్లు. మరి కార్బన్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి 4 ఉండాలి. ఇప్పుడు ఎన్ని బాండ్స్ వచ్చాయి 2. ఇక్కడ కూడా ఎన్ని వచ్చాయి 2. సరిపోలేదు, ఓ బాండ్ రాశాను మాస్టర్. ఇప్పుడు కార్బన్ దగ్గర ఎన్ని వచ్చాయి 3 వచ్చాయండి. ఈ కార్బన్ దగ్గర కూడా 3 వచ్చాయి. సరిపోలేదుగా, ఇంకో బాండ్ రాస్తాను మాస్టర్. 4 వచ్చాయిగా. ఇప్పుడు 1 2 3 4 బాండ్స్, 1 2 3 4 బాండ్స్. ఈ కార్బన్కి 4 అండి, ఈ కార్బన్కి 4 బాండ్స్ వచ్చాయండి. నెక్స్ట్ ఇదే బాండ్ అమ్మా సిగ్మా, ఇదే బాండ్ రా సిగ్మా, ఇదే బాండ్ రా సిగ్మా, ఇదే బాండ్ రా సిగ్మా, ఇదిరా సిగ్మా. ఏమండి డబుల్ బాండ్లో 1 ఇస్ ద సిగ్మా, సెకండ్ 1 ఇస్ ద పై. సో ఇన్ ఇథిలీన్ నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఆర్ 5 అండ్ పై బాండ్ 1. అంతేనండి, సింపుల్ అండి మాస్టర్. ఎసిట్లీన్ దగ్గరికి వెళ్దాం మాస్టర్. ఎసిట్లీన్ అండి, ఎసిట్లీన్ అండి. సో ఎసిట్లీన్లో 2 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. 2 ఉన్నాయి మాస్టర్. రెండింటిని రాస్తాను మాస్టర్. ఎన్ని హైడ్రోజన్లు ఉన్నాయి 2 ఉన్నాయి. సమానంగా పంచండి. దీనికి ఒకటి పంచండి, దీనికి ఒకటి ఇవ్వండి. కార్బన్ దగ్గర వ్యాలెన్స్ ఎంత ఉండాలి మాస్టర్ 4 ఉండాలండి. మరి ఇప్పుడు ఎంత వచ్చింది మాస్టర్ 1గా. ఇప్పుడు ఎంత వచ్చిందండి 2. సరిపోలేదు 3,
1 2 3 బాండ్స్ 1 2 3 బాండ్స్ ఈ కార్బన్కి 3 ఈ కార్బన్కి 3 ట్రిపుల్ బాండ్ రాసాను మాస్టర్. ఈ కార్బన్ చుట్టూ ఎన్ని వచ్చాయి 4, ఆ కార్బన్ దగ్గర కూడా ఎన్ని వచ్చాయి 4 బాండ్స్ వచ్చాయి. సరిపోయిందిగా. సో ఇదే బాండ్ రా సిగ్మా, మరి ఇదే బాండ్ రా సిగ్మా. ట్రిపుల్ బాండ్లో ఒకటి సిగ్మా అండి, మిగిలిన రెండు దేని కింద రాస్తారు పై రాస్తారు. కాబట్టి నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఆర్ 3, పై బాండ్స్ ఆర్ 2. ఇంతేనండి, సింపుల్ అండి. ఇది ఐపీలో 2 మార్క్స్ క్వశ్చన్ అండి. ఆబ్జెక్టివ్లో కూడా బిట్లు అడిగిన సందర్భాలు ఉన్నాయండి. ఆబ్జెక్టివ్లో అయితే కొంచెం వెరైటీగా బిట్లు అడుగుతారండి. ఏంటంటే నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఇన్ ఈథేన్ ఇన్ బిట్వీన్ కార్బన్ అండ్ హైడ్రోజన్. కార్బన్ హైడ్రోజన్ మధ్య ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 6 ఉంటాయండి. కార్బన్ మధ్య ఎన్ని బాండ్స్ ఉన్నాయి? ఒక సిగ్మా బాండే ఉందండి. ఇక్కడ కూడా అలాగే అడగచ్చండి. అర్థమవుతుందా? లేదంటే దీంట్లో sp3 హైబ్రిడేషన్ జరిగిందండి. sp3 హైబ్రిడేషన్ వల్ల ఎన్ని సిగ్మా బాండ్స్ వచ్చాయి? ఒకటండి. sp3 s ఓవర్లాపింగ్ వల్ల ఎన్ని వచ్చాయి? 6 వస్తాయండి. అది నేను కొంచెం మీకు ముందు హైబ్రిడేషన్ థియరీ వస్తాయండి. హైబ్రిడేషన్ థియరీ వచ్చినప్పుడు మళ్ళీ ఇది ఒక్కసారి చెప్పి వాటిని ఇంకోసారి డిస్కస్ చేద్దాం అక్కడ. ఓకేనా? అయితే జస్ట్ సింపుల్గా మీకు సిగ్మా బాండ్స్ ఎన్ని, పై బాండ్స్ ఎన్ని బండగా చెప్పడం కోసమని మీకు ఇక్కడ చెప్తున్నటువంటి స్ట్రక్చర్ అండి. ఓకేనా? ఈథేన్లో ఎన్ని సిగ్మా బాండ్స్, ఎన్ని పై బాండ్స్, ఇథిలీన్లో ఎన్ని సిగ్మా బాండ్స్, ఎన్ని పై బాండ్స్, ఎసిటిలీన్లో ఎన్ని సిగ్మా బాండ్స్, పై బాండ్స్. సింపుల్గా రాయాలంటే ఎట్లా రాయడం అండి, ఇదేనండి. ఓకేనా? ఈథేన్లో 2 కార్బన్లు రాయండి, 3 హైడ్రోజన్లు రాయండి. కార్బన్కి హైడ్రోజన్ మధ్య ఎప్పుడు కూడా సింగిల్ బాండ్ వేయండి. కార్బన్ వ్యాలెన్సీ 4 అనేది గుర్తుంచుకోండి. దాని ప్రకారం రాస్తే చాలా సింపుల్గా రాయొచ్చు. ఏమండి, సింగిల్ బాండ్ ఈజ్ ఆల్వేస్ సిగ్మా బాండ్ అండి. ఇన్ డబుల్ బాండ్ 1 is the sigma, second 1 is the pi. ఇన్ ట్రిపుల్ బాండ్ 1 is the sigma, రిమైనింగ్ 2 are pi అండి. అర్థమవుతుందా? సింగిల్ బాండ్ ఎప్పుడు కూడా సిగ్మా బాండ్ అయినండి. డబుల్ బాండ్లో ఒకటేమో సిగ్మా, ఇంకోటి పై అండి. ట్రిపుల్ బాండ్లో ఒకటి సిగ్మా, మిగిలిన 2 పై బాండ్స్ అండి. బెంజీన్ ఒకటి మిగిలింది మాస్టర్. బెంజీన్ గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం మాస్టర్. బెంజీన్ ఫార్ములా అండి C6H6 అండి. ఏమంటే బెంజీన్లో కార్బన్ ఆటమ్స్ సైక్లిక్గా ఉంటాయని మేము అందరికీ తెలుసు. సైక్లిక్గా ఉంటాయని, గుండ్రంగా ఉంటాయి మాస్టర్. 6 కార్బన్స్ సైక్లిక్గా వేయండి మాస్టర్. వేస్తానండి. 6 హైడ్రోజన్స్ ఈక్వల్గా షేర్ చేస్తున్నాం మాస్టర్. ఒక్కొక్క కార్బన్కి ఒక్కొక్క హైడ్రోజన్ ఇచ్చాను. ఇప్పుడు ప్రతి కార్బన్ చుట్టూ వ్యాలెన్స్ ఎంత వచ్చిందండి? 1 2 3 3ఏగా వచ్చింది. ఈ కార్బన్ దగ్గర కూడా 3ఏగా. ఇప్పుడు నేను ఇక్కడ ఈ రెండింటి మధ్య డబుల్ బాండ్ వేసాను మాస్టర్. 1 2 3 4 ఈ కార్బన్కి బ్యాలెన్స్ సరిపోయింది. 1 2 3 4 సరిపోయింది. మరి ఇక్కడ 3 వస్తున్నాయి, ఇక్కడ కూడా 3 వస్తున్నాయి, ఇక్కడ కూడా డబుల్ బాండ్ వేసాను మాస్టర్. ఇప్పుడు ఇక్కడ 4 వచ్చినాయి, ఇక్కడ కూడా 4 వచ్చినాయి. మరి ఇప్పుడు ఈ రెండింటి మధ్య డబుల్ బాండ్ వేసాను. సరిపోతుందిగా? మీరు ఇప్పుడు చెప్పగలరుగా మాస్టర్, ఇదే బాండ్ అండి. సిగ్మా 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 పై సిగ్మా 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 పై సిగ్మా సిగ్మా పై సిగ్మా సిగ్మా పై. అర్థం చూడండి. సిగ్మా 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 పై సిగ్మా 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 పై. సో ఎన్ని పై బాండ్స్, ఎన్ని సిగ్మా బాండ్స్ వచ్చాయండి లెక్కేసుకోనండి. ఏమండి మొత్తం మీద 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ఒకసారి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 15 బాండ్స్ ఉన్నాయండి. ఇన్ 15 బాండ్స్ 3 ఆర్ ద పై బాండ్స్, 12 ఆర్ ద సిగ్మా బాండ్స్. అంతే కదండి. పై బాండ్స్ ఎన్ని? 1 2 3ఏగా. కాబట్టి సిగ్మా బాండ్స్ ఎన్ని? 12. పై బాండ్స్ ఎన్ని? 3. ఈ 3 ఏమో పై బాండ్స్ అండి. సిగ్మా బాండ్స్ కౌంట్ చేయండి. 1 2 3 4 మీరు లెక్కేసుకుంటే వెళ్తే 12 వస్తాయండి. 12 సిగ్మా, 3 ఏమో పై బాండ్స్. ఇదండి స్ట్రక్చర్. మాస్టర్ నా ఇంటెన్షన్ ఇప్పుడు ఒకసారి బిట్ చూడండి. బిట్ నెంబర్ 46 అండి. ఒకసారి డిస్కస్ చేద్దాం మాస్టర్. దీంట్లో ద ప్యూర్ కోవలెంట్ బాండ్ ఈస్ ప్రజెంట్ ఇన్. మాస్టర్ ఇది అర్థమైంది కదా? ఓకే ఓకే స్టూడెంట్స్, బిట్ నెంబర్ 46 అండి. ఒకసారి చూడండి మాస్టర్. బిట్ నెంబర్ 46. The pure covalent double bond is present in. Pure covalent double bond. The pure covalent double bond is present in. Acetylene అండి. స్ట్రక్చర్ ఫార్ములా C2H2. స్ట్రక్చర్ ఇదే కదండి, ఇందాక రాసాం. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ CO2. You know the structure of carbon dioxide, it has the linear structure. Ethylene formula, you know that C2H4.
నెక్స్ట్ ఈథేన్ అండి. C2H6 డబుల్ బాండ్ అన్నాడు, ఇది కాదు, ఇది కూడా కాదు. డబుల్ బాండ్ దేంట్లోనే ఉన్నాయి ప్యూర్ కోవలెంట్ డబుల్ బాండ్స్. ఏమండి దెర్ ఆర్ ద డబుల్ బాండ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ బిట్వీన్ 2 డిఫరెంట్ ఆటమ్స్. దీస్ ఆర్ ద హెట్రో ఆటమ్స్ అని చెప్తాం. 2 డిఫరెంట్ ఆటమ్స్ మధ్య అంటే హెట్రో ఆటమ్స్ అని చెప్తాం. కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే సేమ్ ఆటమ్స్ మధ్య ఉన్నాయండి. ప్యూర్ కోవలెంట్ బాండ్స్ అన్నాడు కాబట్టి ఇది ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద లీస్ట్ పొలారిటీ ఇన్ ద బాండ్ అండి. బాండ్లో లీస్ట్ పొలారిటీ దేనికి ఉంటుంది అని అన్నాడు. నెక్స్ట్ పెట్టండి 47. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద లీస్ట్ పొలారిటీ. పోలరైజేషన్ దేంట్లో ఉంటుంది? లీస్ట్ పోలరైజేషన్ దేంట్లో ఉంటుంది? మాస్టర్ నేను క్లాస్ వర్క్ చెప్తున్నాను, మీరు హోంవర్క్ చేయాలి మాస్టర్. ఎక్సైజ్ 1, 2, 3లో ఉన్నటువంటి హోంవర్క్ చేయాలి మాస్టర్. 2 డేస్లో కెమికల్ బాండ్ కంప్లీట్ చేసేస్తాను. ఓకే, లీస్ట్ పోలరైజేషన్ అండి. ఒకసారి చూడండి మాస్టర్. HF, HCl, H2O, HF అండి. ఇంకోటి H2O, HF, HCl, HO, HS. పోలరైజేషన్ అంటే ఏంటి? అసలు బాండ్ పోలరైజేషన్ మీకు ఆల్రెడీ చెప్పానండి. పోలార్ బాండ్ ఎప్పుడు వస్తుంది? హెచ్ఎఫ్లోనండి. అలాగే హెచ్హెచ్ మధ్య ఉన్న బాండ్. ఏమంటే ఇక్కడ బాండ్ అంటే ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ ద ఈక్వల్లీ షేరింగ్ ఎలక్ట్రాన్ పెయిర్ అండి. ఈ 2 ఈక్వల్గా షేర్ చేసుకుంటాయి. ఎందుకంటే ఈ ఎలక్ట్రాన్ పెయిర్ని ఇది ఎంత స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేస్తూ ఈ ఎలక్ట్రాన్ పెయిర్ని ఇది కూడా అంతే స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి రెండింటి మధ్య ఫోర్సెస్ ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి ఎలక్ట్రాన్ పెయిర్ అనేది అటువైపు ఇటువైపు షిఫ్ట్ అవ్వకుండా బాండ్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. అంటే ఎలక్ట్రాన్ పెయిర్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. దెర్ ఈజ్ నో ఛార్జెస్, ప్లస్ మైనస్ ఛార్జెస్ రావండి. ఇక్కడికి వచ్చేసరికి దీనికి ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఎక్కువ. కాబట్టి ఎలక్ట్రాన్ పెయిర్ని తన వైపు బలంగా అట్రాక్ట్ చేసేస్తుంది. కాబట్టి ఎలక్ట్రాన్ పెయిర్ ఇటువైపు షిఫ్ట్ అవుతుంది. కాబట్టి దీని మీద పార్షియల్ నెగిటివ్ ఛార్జ్, దీని మీద పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అలాగే హెచ్సిఎల్లో కూడానండి. హెచ్సిఎల్లో కూడా హైడ్రోజన్ క్లోరిన్ కంపేర్ చేస్తే క్లోరిన్కి ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఎక్కువ అండి. కాబట్టి ఎలక్ట్రాన్ పెయిర్ ఇటువైపు షిఫ్ట్ అవుతుందంటే క్లోరిన్ వైపు షిఫ్ట్ అవుతుంది. దీని మీద కూడా పార్షియల్ నెగిటివ్ ఛార్జ్, దీని మీద కూడా పార్షియల్ పాజిటివ్ ఛార్జ్. మరి ఈ రెండింటిలో దేనికి ఎక్కువ నెగిటివ్ ఛార్జ్ వచ్చింది మాస్టర్? క్లోరిన్ని కంపేర్ చేసినప్పుడు ఎఫ్కి ఎలక్ట్రో నెగిటివిటీ ఎక్కువ ఉండటం వల్ల ఎలక్ట్రాన్ పెయిర్ని తన వైపు బాగా అట్రాక్ట్ చేస్తాను. అందువల్ల పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ అనేది ఎక్కువ వస్తాయి. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, 3 యూనిట్స్ ఆఫ్ పార్షియల్ నెగిటివ్ ఛార్జ్. ఇది అనుకోండి 2 యూనిట్స్ ఆఫ్ పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. మరి హెచ్ఓ అండి. హెచ్ఓలో కూడా సేమ్ అండి. ఎలక్ట్రాన్ రేట్ దేనికి ఎక్కువ? ఆక్సిజన్కి ఎక్కువ అండి. కాబట్టి ఎలక్ట్రాన్ పెయిర్ ఆక్సిజన్ వైపు షిఫ్ట్ అయితే దీని మీద ఫర్ ఎగ్జాంపుల్ ఏదో 2 యూనిట్స్ ఆఫ్ పార్షియల్ నెగిటివ్ ఛార్జ్, దీని మీద పార్షియల్ పాజిటివ్ 2 యూనిట్స్ ఆఫ్ పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ అండి. హెచ్ఎస్ అండి. ఈ మూడింటితో కంపేర్ చేస్తే హెచ్ఎస్లో ఎలక్ట్రో నెగిటివిటీ ఈ 3 ఎలిమెంట్ ఫ్లోరిను, క్లోరిను, ఆక్సిజన్ కంపేర్ చేస్తే సల్ఫర్కి బాగా తక్కువ అండి. దీంట్లో పోలరైజేషన్ చాలా తక్కువ వచ్చిందిలే కానీ చాలా తక్కువ వస్తుంది. జస్ట్ 1 యూనిట్ ఆఫ్ పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ అండ్ 1 యూనిట్స్ ఆఫ్ పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే హెచ్ఎస్. 48 అండి. విచ్ కంటైన్స్ ద బోత్ పోలార్ అండ్ నాన్ పోలార్ బాండ్స్. పోలార్ బాండ్స్, నాన్ పోలార్ బాండ్స్ దేంట్లో ఉంటాయి అని అంటున్నాడు. పోలార్ బాండ్స్, నాన్ పోలార్ బాండ్స్ దేంట్లో ఉంటాయి అని అంటున్నాడు. ఒకసారి చూద్దాం మాస్టర్. అక్కడ ఇచ్చిన దాని ప్రకారం NH4Cl, HCN, H2O2, CH4. ఏమంటే ఇక్కడ చాలా సింపుల్గా చెప్పొచ్చండి. నాన్ పోలార్ బాండ్స్ ఇందాకే చెప్పాను. నాన్ పోలార్ బాండ్స్ అంటే ప్లస్ మైనస్ ఛార్జెస్ రాకుండా ఉండాలి అంటే సేమ్ ఆటమ్స్ ఉండాలి మాస్టర్. అలా పట్టుకున్నట్లయితే మీకు అక్కడ H2O2 చాలా సింపుల్గా కనిపిస్తుంది చూడండి. H2O2లో చూస్తే ఈ రెండింటి మధ్య ఉన్న బాండ్ ఏమవుతుందండి? పోలార్ అవుతుందా, నాన్ పోలార్ అవుతుందా? ఈ రెండింటికి ఫోర్స్ ఈక్వల్గా ఉంటుందిగా. కాబట్టి ఎలక్ట్రాన్ పెయిర్ రెండింటికి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది, సమానమైన దూరంలో ఉంటుందండి. కాబట్టి ఇక్కడ ప్లస్ మైనస్ ఛార్జెస్ ఉండవు. కానీ ఈ రెండింటి మధ్య ఉన్న ఫోర్స్ ఎలక్ట్రోనెగిటివిటీ డిఫరెన్స్ ఉంటుందండి. కాబట్టి దీని మీద పార్షియల్ నెగిటివ్ ఛార్జ్, దీని మీద ఏముంటుంది? పార్షియల్ పాజిటివ్. అంటే ఈ బాండ్ ఏంటమ్మా? పోలార్ బాండ్. మరి ఈ బాండ్ ఏంట్రా? నాన్ పోలార్ బాండ్ అండి. ఇదేమో నాన్ పోలార్ అండి, ఇదేమో నాన్ పోలార్. ఈ బాండ్ ఏంట్రా? పోలార్ అండి. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీకు కావాలంటే అక్కడ చెప్తాను చూడండి. HCN ఉంది మాస్టర్. ఏమండి HCN కూడా మూడు డిఫరెంట్ ఆటమ్స్ కదా. 3 డిఫరెంట్ ఆటమ్స్ అంటే ఖచ్చితంగా అక్కడ పొలారిటీ ఉంటుందండి. అంతే, ఇక అసలు క్వశ్చన్ లేదు, తీసేయండి నాకు అది అర్థమవుతుందా. సేమ్ ఆటమ్స్ అయితేనే నాన్ పోలార్. HCN, HCN
మూడు కూడా డిఫరెంట్ అటామ్స్, ఖచ్చితంగా అక్కడ ప్లస్ మైనస్ ఛార్జెస్ గ్యారెంటీగా అరైజ్ అవుతాయండి. కాబట్టి అక్కడ ఉన్న బాండ్స్ అన్నీ కూడా పోలార్ బాండ్సే అవుతాయండి. ఇక్కడ H2O2లోనే మనకి ఇక్కడ 2 ఆక్సిజన్స్ కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం హోప్ ఉంటుందండి. దెర్ ఈస్ ద పాసిబిలిటీ ఫర్ ద నాన్ పోలార్ బాండ్ అండి. నెక్స్ట్ 49 అండి. The electron pair is not equally shared in between two atoms. And if the electron pair is not equally shared between two atoms A and B, then the bond is ఈక్వల్గా షేర్ చేసుకోబడలేదు అన్నట్లయితే ఖచ్చితంగా పోలార్ బాండ్ అయి ఉంటుంది. పోలార్ బాండా నాన్ పోలార్ బాండా అని అంటున్నాడు. ఏమంటే ఇక్కడ ఈక్వల్గా షేర్ చేసుకోబడిద్దా? లేదు కదా. ఎలక్ట్రాన్ పేరు ఎటువైపు వెళ్ళిద్దండి? కొంచెం అటువైపు వెళ్ళిద్దండి. కాబట్టి అన్ఈక్వల్గానే షేర్ చేసుకోబడుతుందిగా. కాబట్టి ఇక్కడ ఉండే బాండ్ ఏంటమ్మా? పోలారా నాన్ పోలారా? కన్ఫామ్గా పోలారేనండి, అంతే, పోలార్ బాండేనండి. ఈక్వల్గా షేర్ చేసుకోబడితే నాన్ పోలార్ అవుతుంది, సమానంగా అయితే నాన్ పోలార్ అవుతుంది. 50 చేయొచ్చండి. 50 ఆన్ డైపోల్ మూమెంట్ గురించి చెప్తానండి నెక్స్ట్. అలాగే ఏమండి లాటిస్ ఎనర్జీ బిట్లో చెప్పానో చెప్పలేదో మీకు? ఓకే సార్. మా లాటిస్ ఎనర్జీ అనేది ఒకసారి డిస్కస్ చేద్దామా సార్? లాటిస్ ఎనర్జీ అంటే ఏంటి? లాటిస్ ఎనర్జీ అండి చాలా సింపుల్ డెఫినేషన్ అండి. లాటిస్ ఎనర్జీ అంటే ఏంటి? NaCl ఫార్మేషన్ గురించి మాట్లాడుకుందాం మాస్టర్. NaCl అంటే మీరు అందరూ చూసుంటారు, మన ఇంట్లో ఇచ్చేసారండి టేబుల్ సాల్ట్ అండి, పెరగనాలు కలుపుకుంటాం కదా, ఉప్పు, అలాగే వంటలో ఉపయోగిస్తాం కదా, అదేనండి NaCl, సోడియం క్లోరైడ్ అండి. ఏమంటే NaCl ఎలా ఫార్మేషన్ జరుగుతుంది? Na+Cl- అయాన్స్ కలిసి NaCl అనే ఒక కాంపౌండ్ని ఫామ్ చేస్తున్నాయండి. ఫామ్ చేసేటప్పుడు ఇది ఒక సాలిడ్ సబ్స్టెన్స్ అండి. Na+ ఇది గ్యాస్ స్టేట్లో ఉంది అని అనుకుందాం, Cl- గ్యాస్ స్టేట్లో ఉంది అనుకుందాం. రెండు గ్యాస్ స్టేట్లో ఉన్నటువంటి రెండు ఆపోజిట్ ఛార్జెస్ అయాన్స్ కలిసి NaCl అనే సాలిడ్ని ఏర్పరిచాయండి. దీంతోపాటు కొంత ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుందండి. ఏమంటే ఎప్పుడైనా సరే ఎనర్జీ రిలీజ్ అవుతుందంటే ΔH = నెగిటివ్. ఇట్ ఈస్ ద ఎక్సోథర్మిక్ రియాక్షన్ అండి. ఏమంటే ఇక్కడ రిలీజ్ అవుతున్నటువంటి ఈ ΔHని ఏమని పిలుస్తామంటే లాటిస్ ఎనర్జీ అని పిలుస్తామండి. లాటిస్ ఎనర్జీ అండి. ఇట్ ఈస్ డినోటెడ్ బై U, లాటిస్ ఎనర్జీ అండి. దీన్ని ఎలా డిఫైన్ చేస్తాం? లాటిస్ ఎనర్జీ అంటే ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి? ఏమండి రెండు ఆపోజిట్ ఛార్జెస్ ఉన్న అయాన్స్ అండి. ఏ స్టేట్లో ఉన్నాయండి? గ్యాస్ స్టేట్లో ఉన్నాయి. వెన్ టూ ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ ప్రెజెంట్ ఇన్ గ్యాస్ స్టేట్ ఆర్ కమ్ క్లోజర్ ఇన్ ఆర్డర్ టు ఫార్మ్ 1 మోల్ ఆఫ్ క్రిస్టల్ అండి. 1 మోల్ క్రిస్టల్ని ఫామ్ చేసినప్పుడు రిలీజ్ చేస్తున్నటువంటి ఎనర్జీ అండి ఏదైతే ఉందో ఆ ఎనర్జీని మనం ఏం పిలుస్తామంటే లాటిస్ ఎనర్జీ అని చెప్తామండి. వెన్ టూ ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ ఆర్ కమ్ క్లోజర్ ఇన్ ఆర్డర్ టు ఫార్మ్ 1 మోల్ ఆఫ్ ద క్రిస్టల్. ఏమండి రెండు ఆపోజిట్ ఛార్జ్ ఉన్నటువంటి అయాన్స్ అనేవి దగ్గరగా వచ్చి 1 మోల్ క్రిస్టల్ని ఫామ్ చేసినప్పుడు రిలీజ్ చేస్తున్నటువంటి ఎనర్జీని మనం ఏం చెప్తామంటే లాటిస్ ఎనర్జీ అని చెప్తామండి. లాటిస్ ఎనర్జీ అని చెప్తాం. సో ఈ లాటిస్ ఎనర్జీ వాల్యూ అనేది గుర్తుంచుకోనండి. ఇట్ ఈస్ డినోటెడ్ బై U అండి. ఇది ఎప్పుడూ కూడా నెగిటివ్ ఉంటుందండి. ΔH = నెగిటివ్ అంటే ఎప్పుడు కూడా ఎనర్జీ రిలీజ్ అవుతుందండి. ఎప్పుడు కూడా ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఈ లాటిస్ ఎనర్జీ వాల్యూ ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది? ఇప్పుడు మనం అది డిస్కస్ చేద్దాం మాస్టర్. ఏమండి లాటిస్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఛార్జ్ ప్రజెంట్ ఆన్ ద క్యాటయాన్ ఆర్ యానయాన్ అండి. ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఛార్జ్ ప్రజెంట్ ఆన్ క్యాటయాన్ అండ్ యానయాన్ అండ్ ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R++ R- అండి. రేడియస్ ఆఫ్ క్యాటయాన్ ప్లస్ రేడియస్ ఆఫ్ యానయాన్ అండి. ఏమండి రేడియస్ ఆఫ్ క్యాటయాన్ రేడియస్ ఆఫ్ యానయాన్ యొక్క సమ్కి ఇన్వర్స్ ప్రపోర్షనల్లో ఉంటుందండి. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ క్యాటయాన్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ యానయాన్, ద ఛార్జ్ ప్రజెంట్ ఆన్ ద ప్రొడక్ట్ ఆఫ్ క్యాటయాన్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ యానయాన్. ఓకే, సో హియర్ ద లాటిస్ ఎనర్జీ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఛార్జ్ ప్రజెంట్ ఆన్ క్యాటయాన్స్ అండ్ యానయాన్స్ అండి. ఛార్జెస్కి ఎలా ఉంటుంది అన్నట్లయితే డైరెక్ట్ ప్రపోర్షనల్లో ఉంటుందండి. రేడియస్కి ఎలా ఉంటుందంటే ఇన్వర్స్ ప్రపోర్షనల్లో ఉంటుంది. బండగా గుర్తుపెట్టుకున్నాండి. నెక్స్ట్ ఏమండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకసారి చూద్దాం మాస్టర్. ఏమండి MgCl2లో ఎక్కువ ఛార్జ్ ఎక్కువ రిలీజ్ అవుతుందా?
ఎంజీఓలో ఎక్కువ రిలీజ్ అవుతుందా లాటిస్ ఎనర్జీ అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం, మీకు ఒక క్లారిటీ వచ్చేస్తాయి. ఏమండి ఇక్కడ ఎంజీ అంటే 2+ అండి, Cl2 అంటే ఇక్కడ ఏ ఛార్జ్ ఉంటుందండి, Cl- MgCl2 MgO ఈ రెండు గురించి మాట్లాడుకుందాం మాస్టర్. ఈ రెండింటిలో దేంట్లో లాటిస్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది? ఏమంటే Mg2+, ఇదేమో Cl- ions అండి. ఇక్కడ వచ్చేసరికి Mg2+ O2- అండి. ఏమండి ఇందాక ఏం చెప్పానండి, ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఛార్జ్ అండ్ క్యాటయాన్స్ అండ్ అనాయన్స్ అండి. దీని మీద ఏమండి 2x1 అండి, ప్రోడక్ట్ ఎంత వస్తుంది 2 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుందండి 2x2 ఎంత వస్తుందమ్మా 4. కాబట్టి దీనికి లాటిస్ ఎనర్జీ ఎక్కువ ఉంటుందండి, దానికి లాటిస్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి. సో ఏమంటే ఇక్కడ లాటిస్ ఎనర్జీ దేని మీద డిపెండ్ అయి ఉంటుందండి, ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఛార్జెస్ ఆన్ క్యాటయాన్స్ అండ్ అనాయన్స్ అండి. క్యాటయాన్ అనాయన్ ఛార్జెస్ యొక్క ప్రొడక్ట్కి డైరెక్ట్ ప్రపోర్షనల్లో ఉంటుందండి. అండ్ ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద సమ్ ఆఫ్ ద రేడియస్ ఆఫ్ క్యాటయాన్ అండ్ రేడియస్ ఆఫ్ అనాయన్, వాటికి ఇన్వర్స్ ప్రపోర్షనల్లో ఉంటుందండి. ఏమండి దీన్ని బేస్ చేసుకొని ఒక 2 బిట్స్ ఉన్నాయండి, 2 బిట్స్ ఉన్నాయి. కొంచెం లాటిస్ ఎనర్జీ మీద ఉన్నటువంటి బిట్స్ ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి మాస్టర్. లాటిస్ ఎనర్జీ మీద ఉన్నటువంటి బిట్స్ ఒకసారి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లోనండి మాస్టర్, నెక్స్ట్ క్లాస్లో వ్యాలెన్సీ బాండ్ థియరీ ఒకటను, వెస్పర్ థియరీ, హైబ్రిడేషన్స్ 3 చెప్పేస్తానండి. హైబ్రిడేషన్లో సింపుల్ షార్ట్కట్ ఫార్ములాలు కొన్ని నేర్పుతానండి. వ్యాలెన్సీ బాండ్ థియరీలో కూడాను వ్యాలెన్సీ బాండ్ థియరీ ఒకసారి స్ట్రక్చర్స్ రాయటం ఒకసారి చెప్తానండి. హైబ్రిడేషన్ థియరీలో మాత్రం షార్ట్కట్ ఫార్ములాస్ కొన్ని నేర్చుకుందరు కానీ.